హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి బ్లాగ్స్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి అటుకుల రెసిపీ అండి. దీన్ని పిడత కింద పప్పు అని కూడా అంటారు. ఇది మన వైపు అయితే పెద్దగా దొరకదు. ఈ వెస్ట్ గోదావరి అటువైపు అయితే ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని స్ట్రీట్ ఫుడ్ అని కూడా అంటారు. పిల్లలు కూడా చాలా తొందరగా చేయగలిగే రెసిపీ అన్నమాట. ఒక 2-3 మినిట్స్లో అయితే మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది. ఇప్పుడు పిడత కింద పప్పు ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం అటుకులు వేయించడానికి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం అటుకులను వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి అటుకులు అనేది. నాకు ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా కాస్తన్ని అటుకులు వేస్తే అవి వెయ్యగానే ఇలా పైకి పొంగాలన్నమాట. అలా పొంగితే మనకి అటుకులు వేగినట్టు. అలా వేగితేనే మనకి ఆయిల్ పీల్చవన్నమాట. అటుకులు గట్టిగానే ఉండవు. చూసారు కదా, ఇలా ఆయిల్లో వెయ్యగానే ఎంత బాగా ఉబ్బాయో. ఇవి 2 మినిట్స్ అటు ఇటు ఇలా అనేసి వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది. ఇలా వేయించిన అటుకుల్ని మనం ఒక బౌల్లో తీసుకొని అటుకులు చల్లారిన తర్వాత మనం వీటిని గుండలా చేసుకోవాలన్నమాట. చేత్తోనే స్మాష్ చేయాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మెత్తని గుండలా అయిపోవాలి అటుకులన్నీ. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపను తీసుకొని మన వేళ్ళతోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కారానికి సరిపడే విధంగా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా తీసుకోవాలి. చాట్ మసాలా తీసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయి. ఫైనల్గా వచ్చేసి టేస్ట్కి సరిపడే విధంగా సాల్ట్ అండ్ కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది. కాస్తంత నిమ్మరసం వేసుకొని మొత్తం వేయడం అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ విధంగా మన చేతితో మెత్తగా చేసుకోవాలి. ఇంతేనండి పిడత కింద పప్పు రెసిపీ. చూసారు కదా, ఎవరైనా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.